హాయ్ అండి. ఈరోజు మనం గూగుల్స్ ప్లే గూగుల్ ప్లే అంటున్నాను. గూగుల్ స్ట్రీట్ గూగుల్ మ్యాప్స్లో మన ఊరిని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మాది రామవరం కొత్తగూడెం దగ్గర. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి, సో ఇది కొత్తగూడెం. ఓకే, సో కొత్తగూడెం నుంచి మాది రామవరం వెళ్ళాలంటే ఇటు సైడ్ రావాలి. ఇలా 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 వచ్చి ఇది ఇది మా ఇల్లు. కంపాల ప్రశాంత్ కుమార్ నా పేరు. సో అంటే ఇది పాతిల్లు అనమాట. ఇది మా ఇల్లు. సో ఇప్పుడు ఇదంతా తీసేసి రెనోవేషన్ చేశాము. మరి ఇంత భయంకరంగా ఏం లేదు, ఇప్పుడు బాగానే ఉంది. సో ఎలా ఉన్నా ఇల్లు ఇల్లే, స్వీట్ హోమ్. సో ఇదంతా మాది ట్వింక్ లైన్ ఏరియా నుంచి ఇక్కడికి. సో మేమేం చేసేదంటే, బాగా ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు కానీ, టైంపాస్ అయినప్పుడు, టైంపాస్ బోర్ ఏముంది, ఎప్పుడు టైం ఉన్నా కానీ మేము గరిమెళ్ళపాడుకి వెళ్తాం. నేను స్పెషల్గా గరిమెళ్ళపాడుకి వెళ్తాను. అక్కడ మా ఫ్రెండ్గా ఉన్నాడు, వాడికి పొలాలు ఉన్నాయి మంచిగా. అక్కడికి వెళ్ళి ఆడు పల్లీలు, కందులు, చెరుకు అన్నీ వేసేది. మంచిగా పోయి తిని అక్కడ వాడితో టైం స్పెండ్ చేసి పొలాలతో తిరిగి మంచిగా వచ్చేది. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం. సో గరిమెళ్ళపాడు ఎక్కడ ఉందంటే, సో ఇది మా ఇల్లు కదా, కొంచెం ఇటు వచ్చేసి ఇటు వెళ్ళాలి. ఇటు వెళ్తే ఇది కాదు. సో ఇది చూడండి, ఇది ఫిల్టర్ బెడ్. సో ఇక్కడ నుంచే మాకు రామవరం అన్నిటికీ నీళ్ళు వస్తాయి అన్నమాట. ఇటు పోయింది ఇది మళ్ళీ. సో ఇలా వచ్చి ఇందాక ఫిల్టర్ బెడ్ చూపించా కదా, అది ఇంటి దారి ఇది. ఇది ఫిల్టర్ బెడ్. ఇది ఏంటంటే సింగరేణి నుంచి ఇక్కడికి వాటర్ వచ్చి, ఆ వాటర్ ఇక్కడ అంతా ఫిల్టర్ చేసి, ఇక్కడ నుంచి పైపులో నుండి ఇదంతా ఈ ఊరికంతా ఇది చూడండి, ఇదంతా వాటర్ వస్తాయి వీటికి. ఇక్కడ నుంచి నెహ్రూ బస్తీ, నాయగడ్డ, ఇవన్నీ వాటర్ ఇక్కడ నుంచి వస్తాయన్నమాట ఫిల్టర్ చేసి. సో ఇప్పుడు నాయాగడ్డలో అంటే ఇక్కడ వీళ్ళు ట్యాంక్స్ కట్టారులే, కానీ వాటర్ ట్యాంకులు ఇంకా ఇవి వాటర్ ట్యాంకు హై స్కూల్ దగ్గర ఒకటి కట్టిన, కానీ అది ఇంకా స్టార్ట్ కాలేదనుకుంటా, వాడు చేస్తలేరు. టీటీ స్కూల్ కన్నా మా హై స్కూల్ కూడా ఉండాలి. ఎక్కడుంది? సో ఇది బిన్ను హోమ్, ఇది హై స్కూల్ అనుకుంటా. ఇది స్కూల్ అనేది, ఎస్ ఇది హై స్కూలు. అదేంటి, ఇది పాత ఇమేజ్ అనుకుంటా. సర్లే, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో ఫస్ట్ గరిమెళ్ళపాడుకి వెళ్ళిపోదాం. సో గరిమెళ్ళపాడుకి వెళ్తే అక్కడ బాగా టైంపాస్ అవుతుంది. ఇది రైలు పట్టాలు, ఈ సింగరేణి కోల్ మైన్స్ కోసం ఈ రైలు పట్టాలు వేసుకొని, ఈ రైలు పట్టాలు ఇలా వెళ్తాయి అన్నమాట. యాక్చువల్గా ఇక్కడ ఓసి ఉంటుంది, ఈ బొగ్గు ఇక్కడ 7 ఇంక్లైన్, ఈ 7 ఇంక్లైన్, ఇవన్నీ బొగ్గు అంతా తీసుకొచ్చి ట్రైన్లో ఎక్కించుకొని వెళ్ళిపోతారు. దానికోసం అనేది వేసిండ్రు అనమాట. సో ఇలా వచ్చి అప్పుడంతా మంచిగా ఉండేదంతా. దీన్ని ఇప్పుడు సోలార్ తెచ్చిండ్రు. ఈ సోలారు ఇక్కడ నుండి ఇదంతా చెట్లన్నీ కొట్టేసి చెట్లన్నీ పోయినాయి. ఇప్పుడు హీట్ బాగా ఎక్కువ, అసలుకే హీట్ అంటే ఇంకా హీట్ అయిపోయింది. సో ఇది గరిమెళ్ళపాడు. సో ఇక్కడంతా ఏంటంటే ఎస్టీ ట్రైబల్స్ ఉంటారు చూడండి. ఇదంతా అడవిలో ఉంది సపరేట్గా. ఇంత పెద్ద అడవిలో పాపం వీళ్ళే ఉన్నారు, ఎవ్వరు లేరు.
ఇంతవరకే. సో, వీళ్ళ వరకు ఉంటారు. ఇవన్నీ వీళ్ళ పొలాలు. ఈ పొలాలు, ఇది గోధుమ వాగు. ఈ గోధుమ వాగు, ఇటు తెల్ల వాగు. ఈ రెండుతోనే వీళ్ళు పొలాలు చేసుకుంటా ఉంటారు. సో, మేమొచ్చి మంచిగా ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ పొలం ఉంటుంది. సో, ఇక్కడ ఒక గుడిసె కూడా ఉంటుంది. బాలేగుంటది ఇది. సో, ఇక్కడనే వండుకొని తిని వాడు బోళ్ళు బొచ్చలు తెస్తాడు మంచిగా. మేము చికెను అవి పట్టుకొని వచ్చేసి ఈడనే కూర్చొని కళ్ళు తెచ్చుకొని తాగి తిని, ఇది తెల్లవాగు అనమాట. దీని ఒడ్డు పక్కనే. అందులోకి దిగపోయేది, మాకు ఈత కూడా రాదు. సో, వెళ్ళేసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. లోపలికి వెళ్ళి చూద్దాం. సో, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చా ఇది? ఇక్కడ ఇవ్వలేదు స్ట్రీట్. నేను ఊర్లోకి వెళ్ళి కొడదాం. ఇక్కడ కూడా ఇవ్వలేదు, ఇక్కడ కూడా ఇవ్వలేదు. సో, ఇదెవరు? ఇక్కడ ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ వచ్చింది. ఇది స్టార్టింగ్ అనమాట. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఇది. నల్లి చెట్టు, రావి చెట్టు ఏదో ఉంటుంది. ఇది కొబ్బరి చెట్ట. భలే భలే చెట్లు ఉంటాయి అసలు. భలే పోయి కోసుకొని తినుడే. ఇన్ని రకరకాల చెట్లు అసలు. కూరగాయలు అన్నీ ఇక్కడనే దొరుకుతాయి. వీళ్ళు పెద్దగా బయట కొనుక్కోవాల్సిన బట్టలు, నూనె అవి కొనుక్కుంటే చాలు. మంచిగా కళ్ళు కూడా దొరుకుతుంది ఇక్కడ కళ్ళు కూడా ఉంటుంది. కళ్ళు తోట ఉంటుంది ఇటు సైడు. అయిపోయా, మళ్ళీ బ్యాక్. ఇక్కడ ఒక 5-6 గల్లీలు ఉంటాయి. ఇటు సైడ్ పోదాం, లెఫ్ట్ సైడ్. మేకలు వస్తున్నాయి. ఇంకెవరిది ఇల్లు? ఓకే, ఇక్కడ మళ్ళీ కూర్చొని హ్యాపీగా టైంపాస్ చేస్తాడు. ఇది చూడండి, ఇక్కడ పోతే ఇట్లనే ఉంటాయి. కొద్దిగా నాకు కాయలు ఇరాంటి ఇచ్చేస్తాడు మంచిగా. ఇవి పనసకాయలు, అరటికాయలు, చెరకు, జామకాయలు, కొబ్బరికాయలు, ఇదేంటి ఈత చెట్టు. ఇది ఓకే, కళ్ళు చెట్టు. ఇది ఎటు పోయింది? ఇటు వచ్చిందా? ఇటు సైడ్ పోతేనే తెల్లవాగు వస్తుంది. ఇటు పొలాలకు పోయి ఒక జామ చెట్లు, కామకాయలు చూడండి రా బాబు, ఫ్రెష్. పిచ్చ కాసింది బా. ఇది చూడు, ఎన్ని కాయలు కాసినాయి. ఇవన్నీ ఇదొకటి. సో, ఏంటి ఇలాంటి ఊర్లో ఒక ఇల్లు ఉండి మంచిగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే భలే ఉంటుంది. పొద్దున మార్నింగ్ వాక్ చేసుకోవచ్చు, ఈవినింగ్ వాక్ చేసుకోవచ్చు. ఈ వీకెండ్ వస్తే పండగే. సూపర్ అసలు. లివింగ్ కాస్ట్ కూడా తక్కువ. ఒక జనరేటర్ పెట్టుకొని, ఇన్వర్టర్ పెట్టుకుంటే చాలు. మంచిగా కరెంట్ ఉన్నా లేకపోయినా మనకి సంబంధం లేదు. ఇంటర్నెట్ ఒకటి మంచిగా చూసుకొని ఇట్లాంటి వాటి కాడ కూర్చుంటే ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. ఈ సిటీలకు వచ్చి ఈడ బస్సులు ఎక్కి వర్షాలకు తడిసి ట్రాఫిక్లా, ఇది స్కూలు హ్యాపీగా. ఇక్కడ పిల్లలు ఇక్కడనే మంచిగా చదువుకుంటారు. భలే ఉంటుంది ఇది వీళ్ళది. అట్లా పోతారు, అట్లా వస్తారు మంచిగా. ఈ స్కూల్ ఇంతవరకు చదువుకుంటే చాలు అనిపిస్తుంది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి పొలాలు గిలాలు పనులు అన్నీ ఉంటాయి హ్యాపీగా. కొంచెం 1-2 లెక్క పెట్టుకోవడం వచ్చి లోక జ్ఞానం తెలిస్తే చాలు. వాళ్ళే పని చేసుకొని అక్కడనే లోకల్ అక్కడనే బతుకుతారు. ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు వీళ్ళు ప్రశాంతంగా. అందుకే మావాడు ఇంజనీరింగ్ చేసినా కానీ డిస్కంటిన్యూ చేసి మరీ వాళ్ళ పొలాల పనులు చేసుకుంటాడు వాడు హ్యాపీగా. ఏముంది, పొలాలకు నీళ్లు పెడతాడు. రిస్క్ ఉంటుంది. ఎండలో అటు ఇటు తిరగాలి, కానీ ఎండలో తిరిగి కొంచెం అటు ఇటు నడిస్తేనే బాడీ కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఏసీలల్లో కూర్చొని ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే మళ్ళీ వచ్చే ఫైనల్గా రోగాలు అవి ఇవి అయ్యి. సో, ఇది అయిపోయింది కదా. ఇంకో హాలిడే స్పాట్ ఉంటుంది. అది మొత్తం అస్సలు ఇంకా ఘోరం అనమాట. సో, ఇదేంటంటే మొత్తం అడవిలో ఉంటుంది. వీళ్ళకి కరెంటు అవి కూడా ఉండవు. ఇదేంటంటే ఇక్కడ చండ్రకుంట అని ఇక్కడ ఉంటుంది ఇది.
సో, అక్కడ ఇక్కడ స్ట్రీట్ వ్యూ లేదు. కాపోతే నేను మామూలుగా చూస్తే చెండుకుంట నుంచి ఇటెళ్తే సో, ఇక్కడ ఇక్కడ ఇల్లులుంటాయి. సో, ఇది. వీళ్ళైతే ఒక కరెంట్ ఉండదు. వీళ్ళకి ఏముండవు. ఇక్కడనే వీళ్ళన్నీ అడవిలో పండించుకొని వీళ్ళేందంటే ట్రైబల్స్ అనమాట. సో, వీళ్ళకి ఫారెస్ట్ వాళ్ళు రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టరనమాట. వాళ్ళకి ఎంత ఉంటే అంత పోడు భూమి వ్యవసాయం సంథింగ్ ఏదో చేస్తారు వీళ్ళు. వీళ్ళకి రైట్స్ ఉన్నాయి. ఇలా అడవి బిడ్డలు. సో, వీళ్ళు పెంకులతోని ఇల్లు కట్టుకొని ఇక్కడనే ఉండి ఆ చెరువుల నీళ్ళు, ఆ వాగులో నీళ్ళు వాడుకుంటా ఉంటారు. ఇంకంతే ఇగ వాళ్ళు పండించుకొని కూరగాయలు ఇంట్లోనే మొత్తం అంతా చేసుకొని అప్పుడప్పుడు ఏదైనా పనులుంటే బయటికి పోయి పనులు చేసుకుంటారు. ఆ కన్‌స్ట్రక్షన్స్ వర్క్ అవి ఇవి. ఇది చెరువు. ఇక్కడ అడవి బాతులుంటాయి. భలేగుంటాయి. ఇక్కడ కూర్చొని అడవి బాతులు పిలుస్తా ఉంటే ఎలా వచ్చి మన ముంగట అసలు వాటికి భయం ఉండదు, ఏముండదు. సిటీలల్లో అయితే వాటి మనుషుల్ని చూడంగానే అవి ఉరుకుతా ఉంటాయి. పక్షులు గానీ, జంతువులు గానీ. ఇక్కడ వాటికి భయం ఉండదు. ఎందుకంటే అవి మనుషులతోనే కలిసి మనుషులతోనే ఉంటా ఉంటాయన్నమాట. వాటికి ఎవ్వరు హాని చేయరు. వాటిని ఎవరు డిస్టర్బ్ చేయరు. సో, అవి ఫ్రెండ్లీగా భలే ఉండేటివి. మంచిగుంటాయి. సో, మేమిక్కడికొచ్చి ఒకరోజు అలా ఇదంతా తిరిగి కాసేపు ఇక్కడ కూర్చొని ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. సో, తనతో మాట్లాడి కొంచెం టైం పాస్ చేసి వెళ్ళేవాళ్ళమనమాట. సో, ఇది నాకు చాలా బాగా నచ్చిన స్పాట్ యాక్చువల్‌గా. సో, నాకెప్పటికైనా ఒకసారి ఇక్కడ ఒక ఇల్లు కట్టుకొని, ఇక్కడ ఇల్లు కట్టుకోకపోయినా గానీ ఒక రోజు ఇక్కడ స్పెండ్ చేయాలి. ఒక 2 డేస్. సో, బట్టలు గిట్టలు అన్నీ తెచ్చుకొని 2 డేస్‌కి ఒక 2 నైట్స్, 2 డేస్ అట్లా ఉండి సో, ఇక్కడ ఇదంతా పొద్దున్నే లేసి కొంచెం ఇదంతా ఎక్స్‌ప్లోర్ చేయాలి. అంతా ఫారెస్ట్ ఇదంతా. సో, నడుచుకుంటెళ్ళి ఊర్లన్నీ చూసుకుంటా నాకు ఊర్లు తిరగడం అంటే భలే సరదా. మంచిగా ఆ ఊరేంది, ఈ ఊరేంది. సో, అట్లా. సో, ఇంకోటి కూడా ఉంది ఇంకోటేంది ఊరు ఊరు పేరే మర్చిపోయాను. సో, అది కూడా బాగుంటది. చిన్నప్పుడు పిక్నిక్ పోయేది మేము ఓకే. సో, భలేగా అనిపిచ్చేది అది కూడా. ఏం ఊరది? పేరు గుర్తొస్తలేదు. ఆ ఊరికి పోయేటప్పుడు అంతా అడవే ఉంటది మొత్తం. అన్నపరెడ్డిపల్లి. యెస్. దిస్ ఈస్. సో, అన్నపరెడ్డిపల్లి పోవాలంటే ఇగ మొత్తం అడవి నుంచి అక్కడ పెద్ద చెరువుంటది. మేము చిన్నప్పుడు ఇక్కడ పోయి ఫస్ట్ టైం నేను పిక్నిక్ అప్పుడు. మాకు పిక్నిక్ అంటే ఏం తెలవదు చిన్నప్పుడు. ట్యూషన్‌లో తీసుకపోతే పోయినా. ఇక్కడ పోయి ఇక్కడ క్రికెట్ అది ఇది ఆడినాం. ఇక్కడ ఈ స్పాట్‌లో. చెరువు ఎంత పెద్ద చెరువో చాలా పెద్ద చెరువు. బాగా అనిపించింది ఇక్కడ అన్నపరెడ్డిపల్లి. సో, అప్పటినుంచి ఈ ఊరంటే నేను ఫస్ట్ చూసినా కాబట్టి కొంచెం ఇది నాకు భలే అనిపించేది. పల్లెటూరు పెద్ద అంటే పల్లెటూరులో సిటీ అనమాట ఇది. యాక్చువల్‌గా ఇది ఇక్కడ అన్నిటికి కనెక్టివిటీ ఉంటది ఇక్కడ నుండి. సో, ఇది కూడా బాగుంటది.